హాయ్ హలో వెల్కమ్ అండి అందరికీ క్రికెట్ నగరం పాడ్కాస్ట్లో మా ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత బహుశా ఇందాక మీరు విన్న పాటలో ఉండేటువంటి ఎమోషన్స్ ఏమైతే రిఫ్లెక్ట్ చేస్తాయో ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ యొక్క ఎమోషన్స్ కూడా అదే విధంగా ఉంటాయని ఆ పాట ప్లే చేయడం జరిగింది. సో అందులో మీకేమన్నా ఇబ్బందికరమైన విషయం ఉంటే దయచేసి క్షమించండి. సో బేసిక్గా ఇప్పుడు నా టోన్ చూసినా అర్థమైపోతుంది మీకు ఎస్ఆర్హెచ్ పెర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉందనేది ఈ సీజన్. సో ఎనీవేస్ క్రికెట్లో జనరల్గా క్రికెట్లో ఓటములు గెలుపులు అనేవి కామన్నే, కానీ ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ ఎందుకు అంత టాకింగ్ పాయింట్స్ అంటే ఇప్పుడు క్యాప్టెన్సీ పరంగా కానీ అలాగే మీరు రీసెంట్గా మీరు ఎస్ఆర్హెచ్కి సంబంధించి చూస్తూ వస్తున్న న్యూస్లకు సంబంధించి కానీ ఎందుకు ఇంత మరీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేనన్ని విషయాలు ఎందుకు ఈ సీజన్ ఇన్ని జరిగినాయి అనే దానికి ప్రత్యేకంగా ఈరోజు విశ్లేషించుకోబోతున్నాం. ఎప్పటికిలాగే మనతో పాటు రాహుల్ ఉన్నాడు. సో బేసిక్గా నేనంటే ఆనెస్ట్గా ఎస్ఆర్హెచ్ని రీసెంట్గా ఫాలో అవడం స్టార్ట్ చేశాను, కానీ అంతకుముందు ఎక్కువగా ఫాలో అయ్యేవాడిని కాదు ఎస్ఆర్హెచ్ టీమ్ని. కానీ రాహుల్ మాత్రం ఎస్ఆర్హెచ్ టీమ్ స్టార్ట్ అయినప్పటి 2013 టైం నుండి కూడా ఎస్ఆర్హెచ్కి బాగా వీరాభిమాని పాపం. సో I think it is apt that we take Rahul's reaction first and then go ahead. So Rahul, ముందుగా నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఎస్ఆర్హెచ్ అభిమానులో వీరాభిమాని ఎవరైనా ఉన్నారు దానికి లిస్ట్ నెంబర్లు వేసుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు టాప్ 3లో ఉంటావు. సో ముందుగా ప్రస్తుతం ఈ సీజన్లో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఎస్ఆర్హెచ్ సంబంధించి నీ దగ్గర ఉన్న రియాక్షన్స్ కానీ అసలు ఎట్లా ఉంది అసలు నీకు? నా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా నా జీవితంలో నిన్నైతే బ్లాక్ డేగా నేను పరిగణిస్తున్నాను. అసలు డేవిడ్ వార్నర్ లేకుండా మనం డేవిడ్ వార్నర్ లేకుండా ఆడాము, కానీ డేవిడ్ వార్నర్ని కూర్చోబెట్టి మజ్జిగలు నీళ్లు అందించాను చూడు, అక్కడ అక్కడ చచ్చిపోయింది, నాలో ఉన్న ఫ్యాన్ చచ్చిపోయాడు. అదేంటి ఇక ఏం చెప్పాలో అర్థం కాలేదు రాజు. మరి అసలు ముందు రోజు ఆ లెటర్ రావడం ఏంది, ఆ లెటర్లో అంటే నేను ఆ లెటర్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఓకే సర్లే క్యాప్టెన్సీ వదిలేస్తున్నాడు, సర్లే ఫ్రీగా ఆడతాడని నేను అనుకున్నా. కానీ సెకండ్ పేరా చదివిన తర్వాత మైండ్ ఇట్లా పోయింది, బ్లాంక్ అయిపోయింది. అసలు రక్తం చెమట రెండు ధారపోసి ఫ్రాంచైజీని పాపం నెట్టుకొచ్చాడు డేవిడ్ వార్నర్ 2014 నుంచి. అలాంటి ప్లేయర్లు నువ్వు ఏదో ఈ సీజన్లో ఫస్ట్ 6 మ్యాచెస్ ఆ పనికిమాలిన చెన్నై పిచ్లో ఆడలేకపోతే ఇంకేదో ఒక్క మ్యాచ్ నీ లాస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో సరిగ్గా నీకు స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయకపోతే నేను టీంలో నుంచి బీకేసి క్యాప్టెన్సీ బీకేయడం మాత్రం అసలు అది మామూలు, అది ఘోరం కూడా కాదు రాజు, దాని పాపం అంటారు. అసలు ఈ పాపానికి మరి దానికి ప్రతీకారంగానే నిన్న ఓడిపోయిందని అనుకుంటున్నా. సో రాహుల్, కొన్ని రియాక్షన్స్ నువ్వు సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో ఎమోషన్స్కి ఒక రూపం ఏదైనా ఉంది అంటే అది నీ ద్వారానే రావాలి. ఎందుకంటే నీలాంటి వీరాభిమానుల నుంచే అసలు ఎస్ఆర్హెచ్ ప్రస్తుత సీజన్లో వాళ్ళకి జరుగుతున్నటువంటి పరిణామాలు కరెక్ట్గా చెప్పడానికి జరుగుతుంది నీలాంటి వల్లే. సో కొన్ని ఎమోషన్స్ని అయితే సేవ్ చేసుకో. సో ముందుగా మనం ఓకే అసలు ఎస్ఆర్హెచ్ క్యాంప్లో ఏం జరుగుతుంది, ఈ ప్రెస్ రిలీజు, క్యాప్టెన్సీ చేంజ్, ఇవన్నీ మనం క్లుప్తంగా డిస్కస్ చేయొచ్చు. అన్నిటికంటే ముందు నిన్న జరిగిన మ్యాచ్, ఇప్పుడు అంతకుముందు సిఎస్కేతో జరిగిన మ్యాచ్ చేసే రివ్యూలో మనం చెప్పుకున్నాం, చాలా అవుట్ రైట్గా కొట్టేశారు సిఎస్కే వాళ్ళు మనల్ని, పెద్దగా కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయామని చెప్పి. సో ఆ మ్యాచ్లో నేను కొన్ని అనాలిసిస్ చూసినప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ యూస్ చేసిన మాటలు ఏంటంటే దేవర్ జస్ట్ రగ్డ్ ఆఫ్, అంటే ఇప్పుడు మరీ అంటే మిన్నోస్ని కొడతారు చూడు, అట్లా కొట్టేస్తే నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్లో జాస్ బట్లర్ ఒంటి చేతితోటి మనల్ని తుక్కు కింద కొట్టి మొత్తం ఇంకా ఎన్ని విధాలుగా ఒక టీంని ఇంకా అట్టడికి తోసేయచ్చు ఆ విధంగా కంప్లీట్ డామినెన్స్ చూపించి ఇంకా అసలు మనం ఏ విధంగానూ పోటీ ఇవ్వలేకపోయాం. ఇప్పుడు బౌలింగ్ చేంజెస్, బ్యాటింగ్, అవి ఇవి ఎన్ని మాట్లాడుకున్నా మరలా మనకి రిపీటెడ్ పాయింట్సే దొరుకుతున్నాయి. రిపీటెడ్గా పర్ఫామ్ చేసే వాళ్ళే పర్ఫామ్ చేస్తున్నారు తప్ప వేరేగా అయితే మన ఎస్ఆర్హెచ్ టీంలో ఎక్కువగా పాజిటివ్ సైన్స్ అయితే కనబడట్లేదు. అన్ఫార్చునేట్లీ దానికి తగ్గట్టుగానే మనం టేబుల్లో కూడా లాస్ట్లో ఉన్నాం. సో నిన్న జరిగిన మ్యాచ్లో పెద్దగా టాకింగ్ పాయింట్స్ అయితే ఏం లేవు. నాకు ఒకే ఒక్క మాట అయితే చెప్పాలని ఉంది, అదేంటంటే అప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జాస్ బట్లర్ ఈ సీజన్లో ఫామ్లో లేడనే సంగతి అందరికీ తెలుసు. అంటే ఫామ్లో లేడంటే తను ట్రై చేస్తున్నాడు కానీ ఆ స్టార్ట్స్ని కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాడు. స్టార్టింగ్ మ్యాచెస్లో త్వరగా అవుట్ అయిపోయాడు, తర్వాత 1-2 ప్రామిసింగ్ నాక్స్ ఆడినాయి. ఇప్పుడు సిఎస్కే మీద కూడా 50 ఆ రేంజ్లోకి వచ్చినా మరలా తను కన్వర్ట్ చేసుకోలేక అవుట్ అవ్వబడి ఇవన్నీ చూసాం.
అట్లాంటిది తను బ్యాక్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాజస్థాన్ సిచ్యువేషన్ వేరు, సన్ రైజర్స్ వేరు, నేను కంపేర్ చేయట్లేదు. బట్ ఏంటంటే తను బెస్ట్ ప్లేయర్ అని తెలుసు కాబట్టి అసలు తన పొజిషన్ అనేది ఎప్పుడూ క్వశ్చన్ మార్క్ అవ్వదు. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి రీప్లేస్మెంట్ దొరికినా జాస్ బట్లర్ పొజిషన్ అన్లెస్ తనకే ఆడాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంజురీ కన్సర్న్స్ ఉంటే తప్ప తన ప్లేస్ని క్వశ్చన్ చేయరు ఎవరు కూడా. అట్లాంటిది మరి తనుని అలా బ్యాక్ చేశారు కాబట్టి నిన్న తను ఒక వండర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ 100s దట్ యూ విల్ సీ దిస్ సీజన్. సో అట్లాంటిది ఇటుపక్క ఆపోజిట్లో చూసుకుంటే మనకెవర్రా అలాంటి కంబ్యాక్ ఇవ్వగలిగిన ప్లేయర్స్ ఎవరున్నారని చూసుకుంటే ఆనెస్ట్గా చెప్పుకోవాలంటే మనకు ఒక 2-3 దొరుకుతారు ఆ పేర్లు ఆ లిస్ట్లో. ఆ 2-3 ఫస్ట్ తట్టే పేరు అందరికీ డేవిడ్ వార్నర్. సో అట్లాంటి డేవిడ్ వార్నర్ టీంలో లేకపోవడం అనేది మరి ఏ విధంగా ఫ్యాన్స్ దాన్ని ట్రీట్ చేయాలి ఆ మూవ్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యాచ్ సంగతి పక్కన పెట్టేస్తే SRH ఆ ప్రెస్ రిలీజ్ చూసిన వెంటనే నీ ఫస్ట్ రియాక్షన్స్ ఏంటి అసలు? చాలా ర్యాష్గా రాశారు రాజు ఆ లెటర్ మాత్రం. అంటే మరి అంత పెద్ద IPL టీం అది, నీకు సన్ గ్రూప్ అనేది అంత పెద్ద ఆర్గనైజేషన్, అలాంటిది అసలు అంటే నీకు కావాలని అసలు అది ఏదో కక్ష పెట్టుకొని నీకు వార్నర్ క్యాప్టెన్సీ బీకేసీ టీంలో తీసేసినట్టు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు వాళ్ళు. నువ్వు నేను మనం ఆఫీసులలో పని చేసాం ఏం చేసాం అసలు అట్లా ఎవడైనా రాస్తాడా అసలు? అంటే అంటే నువ్వు అంటే సరే నీకు క్యాప్టెన్సీ చేంజ్ చేయడం, పోయినాడు KKR వాళ్ళు కూడా చేంజ్ చేశారు, నీకు మార్గన్ సడన్గా క్యాప్టెన్ అయ్యాడు మధ్యలో, కానీ వాళ్ళు ఎంత నీట్గా చేశారు, ఎంత బాగా చేశారు అసలు. ఎంత దినేష్ కార్తికే వచ్చి నీకు సపోర్ట్ చేశాడు, ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటిదేమీ లేకుండా ఇదేంటో వీళ్ళు లెటర్ రాసి మీరు మొన్న మ్యాచ్లో ఏదో మా గురించి సెలెక్టర్స్ గురించి ఏదో మాట్లాడావు కదా అందుకే నేను బిగేస్తున్నాము అని ఇండైరెక్ట్గా అసలు రాసి పడేశారు అసలు ఆ లెటర్. ఓకే రాహుల్, జస్ట్ టు క్లారిఫై, నీ దగ్గర స్టేట్మెంట్ కనుక ఉంటే ఒకసారి ఎగ్జాక్ట్ వాళ్ళు యూజ్ చేసిన వర్డింగ్స్ ఒకసారి మన లిసనర్స్ కూడా చదివి వినిపిస్తావు, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే. రాజు ఇగో చదివి వినిపిస్తా. The team management has also made the decision that they will be changing their overseas combination for tomorrow's match against Rajasthan Royals అని ఫస్ట్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనవసరం, వేరే టీంలో ముందే చెప్పేస్తున్నావు నువ్వు, మేము టీంలో వచ్చి తేడాలు చేస్తున్నాం వార్నర్ ఉండడు అని. This decision has not come lightly as the management respects the enormous impact David Warner has had for the franchise over a number of years. As we continue for the remainder of the season, we are sure that David will continue to help us strive for success both on and off the field. అంటే క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, అంటే మేము చెప్పిన వాడు వినట్లేదు, మాతో గొడవలు పెట్టుకుంటున్నాడు కాబట్టి నేను పక్కకు తోసాము, పోయి బాటిల్ గడుగు బాసనలు దోమని చెప్తున్నాము, సో పని చూసుకో అన్నట్టుంది. అంతే కదా రాజు? అవును రాహుల్, అది అంటే కొంచెం కఠినంగానే ఉండొచ్చు అది ఫ్యాన్స్కి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది. నాకు కూడా ఏమనిపించింది అంటే తను వార్నర్ అసలు SRHకి ఆడాడా లేదు ఏ ఫ్రాంచైజ్కి ఆడాడా అనే విషయం పక్కన పెట్టేస్తే అసలు IPLలో టాప్ రన్ గెట్టర్స్ ఎవరు, IPLలో కన్సిస్టెంట్గా బాగా పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరు లాస్ట్ 5 or 6 years కంటే వార్నర్ టాప్ 2లో టాప్ 3లో ఉంటాడు. సో అట్లాంటి ప్లేయర్ని ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఆర్ యూనో దాట్ వే, ఇప్పుడు నువ్వు యూజ్ చేసిన నువ్వు చెప్పిన కొన్ని పర్టికులర్ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా అవి ఎవరికైనా గుచ్చుకుంటాయి ఫ్యాన్స్కి ఎవరికైనా అది. సో నాకు తెలిసి SRH టీమ్ మేనేజ్మెంట్ అది డిసిషన్ ఎవరు తీసుకున్నారు, ఎలా వచ్చింది, ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేటువంటి విషయాలు మనకి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కానీ నాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఖచ్చితంగా టామ్ మూడీ అండ్ డేవిడ్ వార్నర్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక కొద్దిపాటి వాగ్వాదం జరిగిందనేటువంటి ఒక సమాచారం అయితే నడుస్తుంది. అది మరి నేనైతే అదే ఒక చిన్న స్పార్క్ అనుకుంటున్నా. అంటే ఈ గొడవ స్టార్ట్ అవ్వడానికంటే మనీష్ పాండే పొజిషన్ ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఒక మ్యాచ్ రివ్యూలో మనం డిస్కస్ చేసుకున్నాం, ఎప్పుడైతే మనీష్ పాండేని పక్కన పెట్టారో అప్పుడు ఎప్పుడైతే డేవిడ్ వార్నర్ బయటకు వచ్చి ఇట్ ఈజ్ ఏ హార్ష్ కాల్ ఫ్రమ్ ద సెలెక్టర్స్ అనేటువంటి వర్డ్ యూస్ చేశాడో నాకు తెలిసి అప్పటి నుంచే ఈ రిఫ్ట్ స్టార్ట్ అయిందేమో అనేటువంటి నమ్మకం నాకు బలంగా. సో కరెక్టే అనుకోవచ్చా? ఆ మనీష్ పాండే ఇన్సిడెంట్ వల్లే అనుకోవచ్చా, లేదు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అది క్లియర్ రాజు, ఆ లెటర్లో ఉన్న లాంగ్వేజ్ బట్టి అంటే వీ రెస్పెక్ట్ వార్నర్స్ ఇంపాక్ట్ ఓవర్ ది ఇయర్స్, బట్ తను మేము చెప్పిన మాట వినట్లేదు, కొంచెం దుడుసుగా బిహేవ్ చేస్తున్నాడు, సో అందుకని మేము పనిష్మెంట్ ఇస్తున్నాం అన్నట్టు అలా నీకు కనిపిస్తుంది. అలా నువ్వు అంటే కార్పొరేట్ లాంగ్వేజ్ మనకు ఆ మాత్రం అర్థం కాదా నీకు? సో అంటే చాలా బ్యాడ్ రాజు. నువ్వు చెప్పినట్టు అసలు వార్నర్ కంటే బెటర్ IPL బ్యాట్స్మెన్ ఎవరు అంటే నాకు తెలిసి
ఓన్లీ ఇక నువ్వు ఓవర్ ది ఇయర్స్ 12 ఏళ్ళగా చూస్తే రేనా రికార్డ్ ఒక్కటి కొంచెం దగ్గరలో ఉంటుంది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే అసలు రేనా రికార్డు వార్నర్ రికార్డు అసలు కంపారిజనే లేదు. వార్నర్కు ఉన్న రికార్డు కానీ కన్సిస్టెన్సీ కానీ అన్మ్యాచ్డ్ రాజు. అసలు లాస్ట్ ఇయర్ కూడా నీకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ వార్నర్ ఏమీ సరిగ్గా ఆడలే. మనం చాలాసార్లు తిట్టుకున్నాం కూడా, మన పాడ్కాస్ట్లో కూడా ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ చేసినప్పుడు తిట్టుకున్నాం కూడా, సరిగ్గా ఆడలే అని. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ ప్రూవ్ చేసుకున్నాడు. నీకు మొత్తం నీకు స్ట్రైక్ రేట్ పెరిగింది, నీకు బ్యాటింగ్ టెక్నిక్ పెరిగి డిఫరెంట్గా మారింది. అసలు నీకు మ్యాచెస్ అన్ని గెలవడం స్టార్ట్ చేసాం, ప్లే ఆఫ్స్కి వెళ్ళాం అసలు. సో అట్లాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్లేయర్ జస్ట్ 6 నెలలు కూడా కాలే రాజు నీకు లాస్ట్ ఐపీఎల్ సీజన్ అయ్యి. అలాంటిది మళ్ళీ ఈసారి చేయలేడా? పోనీ చెయ్యలేకపోయినా కానీ ఎలాగో ఇప్పుడు ఈ 6 మ్యాచెస్లో 5 ఓడిపోగానే మనకు అందరికీ తెలుసు మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళమని అయితే తెలుసు. అది టీం మేనేజ్మెంట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంతేగాని నువ్వు వార్నర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ తను రెస్ట్ ఆఫ్ ది సీజన్ కంటిన్యూ కానివ్వకుండా ఏదో కకృతిగా ఏదో ఒకటి చేసేసి మనం మళ్ళీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవాలి, మిగిలిన 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచేయాలి, లేదా 8 గెలిచేసి సడన్గా కేన్ మావ మనల్ని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళిపోతాడని ఏదో పిచ్చి నమ్మకాలు పెట్టుకోవడం మాత్రం అది ఫూలిష్నెస్ రాదు అసలు. అంటే మరి ఎందుకని మరి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారనేది అర్థం కావట్లేదు. ఒక్క థీరీ ఏంటంటే వాళ్ళు ఎలాగో నెక్స్ట్ సీజన్కి కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీ ఇద్దాం అనుకున్నారేమో మేబీ. అందుకని ఇది ముందే ఇది ఒక ట్రయల్ పీరియడ్గా పనికొస్తుంది, నెక్స్ట్ సీజన్కి మొత్తం టీం అంతా ఒక డైరెక్షన్లో వెళ్తుంది అనే థాట్ ప్రాసెస్లో చేశారా అనేది ఒక పద్ధతి. కానీ అది కూడా అది చేయాల్సిన పద్ధతి అయితే ఇది కాదు రాజు. మేబీ లాస్ట్ 2 మ్యాచెస్ ఆఫ్ ద సీజన్ కానీ ఎప్పుడైనా కానీ ఓకే, నెక్స్ట్ మేము మా ప్లానింగ్ ఇట్లా ఉంటుంది, నెక్స్ట్ సీజన్కి మేము కేన్ విలియమ్సన్ రిటైన్ చేసుకోబోతున్నాము మెయిన్ ప్లేయర్గా, ఫేస్ ఆఫ్ ద ఫ్రాంచైజీగా. వార్నర్ విల్ ప్లే సపోర్టింగ్ రోల్, తన ఏజ్ ఎక్కువ అవుతుందని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వార్నర్ ఈజ్ నాట్ ద సేమ్ బ్యాట్స్మెన్. 3 ఇయర్స్ బ్యాక్ ఎట్లాంటి బ్యాట్స్మెన్ వార్నర్ ఇప్పుడు కాదు అసలు. ఇదే సేమ్ ప్రెస్ రిలీజ్ కొంచెం మంచి వర్డ్తో నువ్వు ఎండ్ ఆఫ్ ది సీజన్ వచ్చినా కానీ నేనేం ఫీల్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే ఓకే, తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇచ్చాము, తను ఒక ఫుల్ సీజన్ ఆడనిచ్చాము. కానీ ఇది మాత్రం చాలా ర్యాష్ రాజు అసలు. అంటే సీజన్ మధ్యలో చేంజ్ చేయడం, అది కూడా అంత ర్యాష్గా లెటర్ రాసి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం. అవును రాహుల్, ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే 2015, 2017 అండ్ 2019 సీజన్స్లో ఐ థింక్ డేవిడ్ వార్నర్ ఈజ్ ద లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ ఐపీఎల్ అండ్ ఇట్ ఈస్ నో జోక్. అండ్ అలాగే నాకు తెలిసి 2016లో ఐపీఎల్ టైటిల్ కొట్టాము. అండ్ అలాగే మరలా మొత్తం నాకు తెలిసి 4 ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళినట్టున్నాడు డేవిడ్ వార్నర్. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజ్లో ఒక 6 ఇయర్స్ స్పాన్లో ఒక 1 ఇయర్ నువ్వు ఒక మిస్ అయిన తర్వాత కూడా నువ్వు టీమ్ని 4 టైమ్స్ ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళామంటే ఐపీఎల్ లాంటి ఎన్వైర్న్మెంట్లో నాకు ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే లైక్ దట్ రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే లైక్ మొత్తం మీద వార్నర్ ఫామ్ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే టీమ్ ఎట్లా ఉంది వార్నర్ కింద అనే దానికి అదే మంచి ఇండికేషన్. అండ్ ఇంకా మనకి 1-2 సీజన్లు అసలు మనకు ప్లే ఆఫ్కి వెళ్ళే పరిస్థితుల్లో కూడా లేము మనం. అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా ఎట్లా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో ప్రతి సీజన్ ఇంకా నాకు గుర్తు చాలామంది ఏమనేవారు అంటారు, అసలు ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్లో ఏదో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి గెలిచినట్టు ఉంటుంది, ప్లే ఆఫ్స్కి వెళ్ళారనే ఫీలింగ్లో ఉంటుంది. సడన్గా చూస్తే లాస్ట్లో టేబుల్ టాప్ 4లో ఎట్లా ఒకటి వచ్చేస్తారు అలా అనేటువంటి ఒక అపోహ ఉంది. అది అపోహ కాదు, నిజమే. నిజంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏదో ఒకటి చేసి మొత్తం మీద మసిపూసి మారేడు చేసి ఎట్లా ఒకటి వచ్చేస్తారా ప్లే ఆఫ్స్కి అనేటువంటి భావన అయితే ఫ్యాన్స్లు అందరిలోనూ ఉంది. సో ఇంత సక్సెస్ఫుల్ రికార్డ్ ఉన్న డేవిడ్ వార్నర్ని ఇట్లా హ్యాండిల్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మరి నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఒకటైతే ప్రతి టీంకి తెలిసిన విషయం ఏంటంటే టీమ్స్ విల్ గో అ మ్యాసివ్ చేంజ్ ఇన్ దర్ సెటప్. అంటే కోర్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు, లేదు కొంతమంది ప్లేయర్స్ని మరలా తిరిగి కొనుక్కోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎట్ ద మోస్ట్ నీకు 5, 6, 7 or 8 అనుకోవచ్చు పని అసలు ఎంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ముంబై ఇండియన్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఎంతమంది ప్లేయర్స్ వరకు వాళ్ళని రిటైన్ చేసుకుని ఆ ముంబై కోర్ని మెయింటైన్ చేయగలరు? ఖచ్చితంగా ఎక్కడొక చోట వాళ్ళ సెటప్లో కొద్దిపాటి చిన్న చేంజెస్ అన్న వస్తాయి. అట్లాంటిది ఇప్పుడు నేను ఎస్ఆర్హెచ్ ఎపిసోడ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ ప్రివ్యూ చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను, నాకు ఎందుకో ఈసారి నాకు ఎస్ఆర్హెచ్ ఎందుకో డౌట్ కొడుతుంది అని అన్న. సో దానికి కారణం ఏంటంటే ఒక చిన్న రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ నువ్వు ఒకే బ్లూ ప్రింట్ తోటి గెలలేవు. నువ్వు ఒకే బ్లూ ప్రింట్తో వచ్చేసి గెలిచేస్తానంటే అక్కడ పక్క టీంలో ఏమీ కామెడీ కాదు. ఎవరు వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు ఏ స్ట్రాటజీస్తో పోవాలి, ఈ టీం పైన ఎట్లాంటి బౌలర్స్ అడ్వాంటేజ్, ఈ టీం పైన ఎట్లాంటి బ్యాట్స్మెన్ యూస్ చేయొచ్చు, ఈ టీం పైన ఎట్లాంటి మ్యాచ్అప్స్ యూస్ చేయొచ్చు అనేది ఎవరు హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు ఆటోమేటిక్గా. సో అందుకే
నేను ఆల్రెడీ అంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఎప్పుడు కూడా ఈ T20 క్రికెట్లో రియాక్టివ్ చేంజెస్ చేయడం వల్ల టీమ్ ఎన్వైర్న్మెంట్ అండ్ టీమ్ కల్చర్ అనేది దెబ్బతింటుంది తప్ప దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఇప్పుడు నిజంగా లైక్ కేన్ విలియమ్స్ అనే వాళ్ళు క్యాప్టెన్ చెయ్యాలి, ఇంకా వేరేటువంటి ఆలోచనలు ఫ్యూచర్లో ఏదైనా ఉండుంటే మేబీ ఈ సీజన్ ముందే వార్నర్ క్యాప్టెన్సీ నుంచి కొంచెం ఫ్రీ చేసేసి, వార్నర్ ఇప్పటివరకు నువ్వు చాలా గ్రేట్ సర్వీసెస్ చేసావు SRHకి, సో ఈ సీజన్ ఫ్రీగా ఆడు ఐపీఎల్, అసలు ఏం స్ట్రెస్ పెట్టుకోకు, హ్యాపీగా ఐపీఎల్ ఒక ఓపెనర్గా ఆడేసి వెళ్ళిపో, విలియమ్సన్ తీసుకుంటాడు క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ బాధ్యతలు విలియమ్సన్ తీసుకుంటాడు. అండ్ ముందున్న సీజన్స్లో మేము విలియమ్సన్ని కొంచెం ఫ్యూచర్ క్యాప్టెన్ అనుకుంటున్నాం అంటే, నాకు తెలిసి వార్నర్ అందులో ఏ మాత్రం గొడవపడేవాడు కదా, ఎందుకంటే సీజన్ ముందే తీసుకునే డెసిషన్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం తనకి స్టార్టింగ్లో ఇబ్బంది పడినా 1-2 గేమ్స్ తర్వాత సెట్ రైట్ అయిపోయింది టీఎం ఎన్వైర్న్మెంట్ కానీ ఏదైనా సరే. కానీ నువ్వు అన్నట్టుగా ఈ మిడ్ సీజన్లో ఇలాంటి గందరగోళం చేయడం అనేది ఖచ్చితంగా అది ఫ్రాంచైజ్కి కూడా ఒక చిన్న బ్యాడ్ నేమ్, చిన్న ఒక బ్లాక్ మార్క్లా మిగిలిపోతుంది. అండ్ అలాగే చాలామందికి ఫ్యాన్స్కి అయితే పాపం ఇంకా వాళ్ళు ఎన్ని థియరీస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా ఏం జరిగి ఉంటుందని, వాస్తవం ఏంటంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ SRH. అసలు అంటే ఈ డిసిషన్ తీసుకోండి ఇంకో రీజన్ ఏమన్నా నేను ఆలోచిస్తే కానీ, ఇప్పుడు మనం మ్యాచెస్ లైన్గా ఓడిపోతుంటే చాలామంది సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడైనా కానీ నీకు ఈషా రెబ్బా నుంచి నీకు అదేంటి హర్ష భోగ్లే వరకు అందరు అన్నారు నీకు సూపర్ ఓవర్లో అసలు వార్నర్ ఎందుకు వచ్చాడు బ్యాటింగ్కి, అసలు వార్నర్ ఎందుకు స్లోగా ఆడుతున్నాడు, ఇట్లా అందరు తిడుతున్నారు. అంతా చూసి ఒకవేళ ఫ్యాన్స్ కూడా చాలామంది మా కేన్ మావనే కావాలి, కేన్ మావన్ క్యాప్టెన్ చేయండి, వార్నర్ని బీకేయండి, ఇది ఇట్లా చాలా చాటర్ కనిపించింది నాకు. అదంతా చూసి ఇప్పుడు వీళ్ళు టీమ్ మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకొని ఎగ్జాక్ట్లీ రాహుల్ కరెక్ట్గా చెప్పొద్దు, దాన్నే రియాక్టివ్ చేంజెస్ అంటారు. మా లిజనర్స్కి ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఏంటి వీళ్ళు రియాక్టివ్ ప్రొయాక్టివ్ అని ఏవో మాట్లాడుతున్నారు ఏంటి అని ఏమైనా డౌట్ ఉంటే, ఇప్పుడు రాహుల్ చెప్తున్నాడు చూడు, ఆ ఎగ్జాంపుల్ ద్వారా ఎగ్నైట్ అయ్యి చేసే చేంజెస్ని రియాక్టివ్ చేంజెస్ అంటారు. టేక్ హెడ్ రాహుల్. వాళ్ళు అంటే నీకు ఇప్పుడు చూడు సేమ్ అట్లానే చేంజ్ చేశారు. ఇప్పుడు నిన్న మ్యాచ్ తర్వాత ఏమైంది, ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఏముంది మరి సీన్ అంతా, అందరూ మా వార్నర్ ఏడి అంటున్నాడు. సో ఎవడు పడితే వాడు ఏదో నోటుకొచ్చింది వాగితే అసలు నువ్వు నమ్మేస్తావా మరి? అంటే అది ఎట్లా అసలు నేను మస్తు సార్లు ఫీల్ అయ్యారు వార్నర్, మనం ఎపిసోడ్లోనే తిట్టుకున్నాం. పోయిన చెన్నై మ్యాచ్లో వార్నర్ క్యాప్టెన్సీ చాలా డిఫెన్సివ్గా ఉంది, బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేదు, సో హీ హ్యాస్ టు పులప్ అనే అన్నాం. కానీ వార్నర్ని పీకేయండి, మాకు వద్దు, వార్నర్ వద్దు, కేన్ విలియమ్సన్ క్యాప్టెన్ చేసేయండి, అసలు వార్నర్ ఈజ్ ఓవర్, వార్నర్ ఈజ్ డన్ అని ఏమన్నా స్టేట్మెంట్లు చెప్పామా? చెప్పలేదు కదా. ట్విట్టర్లో అక్కడిక్కడ ఎట్లా పడితే అట్లా రాస్తారు, కానీ మరి దాన్ని సీరియస్గా తీసుకున్నారో మరి. అంటే ఇక్కడ ఇంకోటి రాదు, అంటే బిజినెస్ యాంగిల్లో ఆలోచిద్దాం మనం. ఇప్పుడు ఫ్రాంచైజీకి ఇప్పుడు చెన్నైకి MS ధోని ఫేసు, నీకు ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ ఫేసు, ఢిల్లీకి రిషబ్ పంత్ ఫేసు, నీకు ఒక్కొక్క ఫ్రాంచైజీకి ఒక ఫేస్గా వాళ్ళు పరిగణించే ప్లేయర్ ఉంటాడు. మా బెంగళూరుకి విరాట్ కోహ్లీ, సో అండ్ AB డివిలియర్స్, ఇద్దరు కాంబినేషన్ అది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఏంటంటే సన్ రైజర్స్కి డేవిడ్ వార్నర్ ఫేస్గా ఉండేవాడు 2018 వరకు. 2018లో ఎప్పుడైతే విలియమ్సన్ సడన్గా నీకు ఇంటరిమ్ క్యాప్టెన్గా అయ్యి నీకు ఫైనల్కి తీసుకెళ్ళాడో, ఎప్పుడైతే నీకు వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తనకు వచ్చిన ఫేమ్ కానీ, తన ఇది కానీ, ఆదరణ కానీ పెరిగిందో, తను సడన్గా పెద్ద బ్రాండ్ అయిపోయాడు. నీకు వార్నర్ నీకు ఎన్ని బుట్టబొమ్మలు డ్యాన్సులు చేసినా కానీ, ఎన్ని టిక్ టాకులు చేసినా కానీ, తనకు అంటే నీకు విలియమ్సన్ ఫోటో పెడితే నీకు ఎంతమంది కమెంట్లు కొడతారో, ఎంతమంది లైక్లు కొడతారో, అది అసలు పెరిగిపోయింది. నీకు వార్నర్తో కంపేర్ చేయలేనంతగా పెరిగిపోయింది. అందుకే కానీ ఫస్ట్ 2 మ్యాచెస్ విలియమ్సన్ ఇంజూర్డ్ ఉంటే చాలా గుట్టారు నీకు సోషల్ మీడియాలో. ఎప్పుడు విలియమ్సన్ ఎప్పుడు వస్తాడు, మా మామ ఎప్పుడు వస్తాడు, రా బంగారం అనుకుంటే ఎగిరారు. అంటే అదంతా చూసి ఓకే చలో ఫ్యాన్స్కి అందరికీ విలియమ్సనే కావాలి, సో మనం విలియమ్సన్ ఇచ్చేద్దాము అని. కానీ అది ఇచ్చినా తప్పులేదు, నేను అర్థం చేసుకుంటా వాళ్ళ డిసిషన్. కానీ అది ఎండ్ ఆఫ్ ది సీజన్ పద్ధతిగా చేయాలి, అంతేగాని మధ్యలో చేసి 5-6 ఏళ్ళుగా నీకు ఫ్యాన్స్ ఎవరు లేని ఫ్రాంచైజీని కష్టపడి గెలిపించిన ప్లేయర్ని పక్కన దోసేస్తే పోయి మళ్ళీ నాకు అయితే ఎప్పుడైతే బ్యాట్లు అందియడం అసలు అవన్నీ చేయడం చూస్తుంటే అసలు ఎటువంటి పనులు చేసేటోడి వల్ల నువ్వు ఎట్లా అయిపోయింది నీ బతుకు అనుకున్నాను నేను. అమ్మమ్మ నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా రాజు నిన్న రోజు మాత్రం. అంటే ఒక సినిమా ఉండేది రాహుల్, సోలో అనుకుంటా. ఆ సినిమా అంటే మా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, తనకి ఆ సోలో సినిమాలో నా ప్రేమ కథకు నేనే కదా వెళ్ళను అనే పాట బాగా ఇష్టం అనమాట. సో అప్పట్లో కాలేజ్ రోజుల్లో ఈ ప్రేమ వ్యవహారం ఇలాంటి విషయాల్లో బాగా మునిగిపోయే రోజుల్లో చాలామందికి ఆ పాట ఒక మంచి రిలీఫ్గా అనిపించేది.
సో ఆ పాటను ఒకసారి మనం రీకన్స్ట్రక్ట్ చేయాలంటే వార్నర్కి ఇక్కడ అందులో ఏమో నా ప్రేమ కథకు నేనే కదా విలన్ అని ఉంటుంది, ఇక్కడేమో నా టీం కథకు నేనే కదా విలను, తప్పు ఎవరిదనను, అట్లాగా సేమ్ సోలో సినిమాలో అక్కడ పాపం నారా రోహిత్ ఎట్లయితే పాడతాడో ఇక్కడ మన వార్నర్ మామ్ కూడా అలాగే పాడుకోవాలి. స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు వీళ్ళు నీకు క్రికెట్ ఫో వాళ్ళు కానీ క్రిక్ బజ్లో కానీ అందరూ పోల్స్ పెట్టారు, మన ఫ్యాన్స్ గ్రూప్స్లో కూడా అందరూ పోల్స్ పెట్టారు అనమాట. ఇమీడియట్గా స్టేట్మెంట్ రాగానే డూ యూ సపోర్ట్ దిస్, మీరు మరి కేన్ విలియమ్సన్ క్యాప్టెన్ అవ్వడం కరెక్ట్ అంటారంటే అందరు చేస్తే కొట్టారు. మరి నిన్న స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు పెట్టిన పోల్లో లైవ్ పోల్లో 65% వాళ్ళు అన్నారు నీకు కేన్ విలియమ్సన్ తీసుకోవడమే కరెక్ట్ డిసిషన్ అని. అంటే నీకు కోర్స్ పబ్లిక్ లవ్స్ కేన్ విలియమ్సన్, బట్ స్టిల్ అయినా కానీ నీకు పబ్లిక్ ఏముంది అయ్యా నీకు, వాళ్ళు అదేగా మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మరి సేమ్ పోల్ కండక్ట్ చేస్తే కంప్లీట్లీ రివర్స్ వస్తుంది డిసిషన్. సో జనాల్ని అంటే నువ్వు మాస్ క్రౌడ్స్ని నమ్ముకుంటే ఎస్పెషల్లీ మన ఇండియా లాంటి దేశంలో అసలు మట్టి కొట్టుకుపోతాం. అవును. సో ఎపిసోడ్ వింటున్న వాళ్ళకి ఏదైనా మా ఒపీనియన్స్ కొంచెం స్ట్రాంగ్గా అనిపించి కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటే ఒక చిన్న మనవి ఏంటంటే, మాకు ఎస్ఆర్హెచ్లో వార్నర్ అంటే స్పెషల్ అభిమానం లేదు, అలా అని విలియమ్సన్ అంటే కోపం ఇలాంటివి ఏమీ లేవు. కేవలం ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది ఎస్ఆర్హెచ్లో, అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కొంచెం నీట్గా హ్యాండిల్ చేసి ఈ సీజన్ సరే ఎట్లాగో ఫ్యాన్స్కి ఫస్ట్ 3 or 4 మ్యాచెస్ తర్వాత చాలామంది ఆశలు వదిలేసుకున్నారు, మేబీ ఇంకా ఈ సీజన్ మన వల్ల కాదేమో అని. సో ఎట్లా కొంచెం సీజన్ ఏదో ఒకట్లా ఎండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ సీజన్ ఎట్లాగో ఇంకా మెగా ఆప్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ కోచింగ్ సెటప్లో భయంకరమైన ఎక్స్పెరిమెంట్లు చేశారు ఈ సీజన్ ముందే. సో ఇంకా నెక్స్ట్ సీజన్ ఎట్లాగో మెగా ఆప్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే ప్రతి టీంలకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ సిఎస్కే కూడా దే హ్యాడ్ అ బ్యాడ్ సీజన్. బట్ నాకు ఇంకా గుర్తుంది ఒక యూజర్ ఒక కామెంట్ చేశాడు కొన్ని ఇయర్స్ బ్యాక్ నా వర్క్ ప్లేస్లో. సో అతను పెట్టిన కామెంట్ ఏంటంటే, హిట్టింగ్ రాక్ బాటమ్ డస్ నాట్ మీన్ యూ స్టే దేర్. అర్థమైంది. సో లిజనర్స్ అందరికీ అర్థమై ఉంటుంది. సో ఏదో ఒక్క సీజన్ ఇప్పుడు మనం అట్టడుగున ఫినిష్ అయ్యామంటే ఇంకా ప్రతి సీజన్ అలాగే జరుగుతుందని కాదు, మేబీ నెక్స్ట్ సీజన్ మనకి చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే టు యాక్సెప్ట్ దట్ వీ హ్యాడ్ అ బ్యాడ్ సీజన్ అండ్ మూవ్ ఆన్. ప్రతి టీంకి బ్యాడ్ సీజన్ అనేది ఉంటుంది. అందులోకి ఐపీఎల్ లాంటి ఎన్వైర్న్మెంట్లో నీకు విన్నింగ్ అండ్ లూజింగ్ మార్జిన్స్ అనేవి చాలాసార్లు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మొన్న మనం కైరన్ పోలార్డ్ నాకు చూసాం, ఆ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. నాకు తెలిసి దాదాపుగా 90% ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే సిఎస్కే ఆ విధంగా ఫినిష్ చేసి అండ్ ముంబై వాళ్ళు 11 ఓవర్స్కి 4 వికెట్స్ అట్లా పోయిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలామంది ఇంకా ఆశలు వదిలేసుకుని ఉంటారు, ఇంకా అయిపోయిందిలే ముంబై కానీ. అండ్ అలాగే మన ఎస్ఆర్హెచ్ ఒక సూపర్ ఓవర్ జరిగిన మ్యాచ్ కూడా చాలామంది చాలాసేపు ఢిల్లీ గెలిచేస్తుందని అనుకుని ఉంటారు. అండ్ మళ్ళీ సుచిత్ వచ్చి ఆ 6 వేసి 2 balls 3 balls 2 runs ఇట్లా 3 balls 4 runs ఈ ఈక్వేషన్ తెచ్చినప్పుడు ఇంకేముంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనుకుని ఉంటారు. సో అట్లాగా ఈ క్రికెట్లో ఈ మార్జిన్స్ అనేవి క్లోజ్ ఉంటాయి, ఎప్పుడు కూడా మొమెంటం అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతుంది. అండ్ అలాగే మన ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్లో కూడా మనం 30 balls-లో 35, 40 ఇలాంటి చేసేసే మ్యాచ్లు కూడా మనం 1-2 ఓడిపోయాం. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ T20 గేమ్ అనేది ఎంత క్రూయల్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక చిన్న మైనర్ ఎర్రర్ తోటి నీకు మ్యాచ్ మూమెంటం అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది అని అర్థమవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ మేబీ మన డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, ఆర్ అలాగే టీంలో మన కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, లేదు వాళ్ళు ముందుగా కొన్ని ఇప్పుడు మన ఆర్సీబీ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలాంటి మాటలు మాట్లాడతాం. మేబీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నీ ఫెయిల్ అయి ఉండొచ్చు. సో ఇట్స్ ఓకే, టీమ్స్ డూ హ్యావ్ ఎ బ్యాడ్ ఫేజ్. బట్ మనం ఇంత రియాక్టివ్గా వెంటనే చేంజెస్ చేసేసి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఐ డోంట్ నో లైక్ ఈ చేంజెస్ మరి అది ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనకు తెలియదు. సో దానివల్ల నేను కరెక్ట్గా కామెంట్ చేయలేకపోతున్నాను. బట్ ఏమైనా అంతిమంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎపిసోడ్ ద్వారా మాకు ఎవరిపైన ప్రత్యేక అభిమానం లేదు, ప్రత్యేకమైన హేట్రేట్ కూడా లేదు. జస్ట్ ఏంటంటే ఈ జరిగిన ఇష్యూని కొంచెం సునాయాసంగా ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టకుండా నీట్గా హ్యాండిల్ చేసుంటే అంతా బాగుండేది అని మా ఇద్దరి అభిప్రాయం. అవును రాజు, చాలా మంచిగా చెప్పావు. అసలు మేము విలియమ్సన్కి ఎంత పెద్ద ఫ్యాన్స్ అనేది ఎవరు అసలు మాకు గుర్తు చేయనక్కర్లేదు. అసలు అది అందరు మా ఎపిసోడ్లు పక్కాగా రెగ్యులర్గా వినే వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. ఎప్పుడు విలియమ్సన్ వాల్యూ ఏంటి అనేది మేము ఎంత హైగా రేట్ చేస్తాం అనేది. పోయినాడు నీకు సగం సీజన్ నుంచి సన్ రైజర్స్ బాగా ఆడడానికి రీజన్ కూడా ఇప్పుడు విలియమ్సన్ టీంలోకి రెగ్యులర్గా ఆడడమే. అప్పుడు నీకు ఎప్పుడైతే నిన్ను బేర్ స్టోన్ కూర్చోబెట్టి విలియమ్సన్ నెంబర్ 4 అడిచి ఆడామో అప్పుడే బాగా ఆడాం. సో విలియమ్సన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది టీంకి. తన టీం లెవెల్లో ఉండడము, తను కెప్టెన్గా ఉంటే కూడా బాగుంటుంది అనేది
నాకున్న ఒపీనియన్ అది. గోయింగ్ ఫార్వర్డ్ తనే ఫేస్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ అవుతాడనేది నాకున్న ఒపీనియన్. కానీ ఇది ఇట్లా అయితే అంటే నాకు నేను ఎంత డిసప్పాయింట్ అవుతున్నానంటే ఇప్పుడు విలియమ్సన్కి బ్యాడ్ నేమ్ ఇప్పుడు ఇది జరగడం వల్ల. అందరు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే విలియమ్సన్ ఇప్పుడు మోసం చేశాడు వార్నర్ని, వార్నర్ సొంత తమ్ముళ్ళ చూసుకుంటే తను చూడు ఇప్పుడు ఎట్లా ఎంత పెద్ద దగా చేశాడు అని. సో ఎవరికి మంచిది కాదు రాజు తీసుకునే డిసిషన్ ఇది సడన్గా. ఇప్పుడు మనం కాన్సిక్వెన్సెస్ కనుక ఇట్లా బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే చాలా ఈక్వేషన్స్ వస్తాయి. కానీ నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అంతకుముందు చెప్పినట్టుగానే ఎస్ఆర్హెచ్ టీమ్ని కొంచెం నేను రీసెంట్గానే ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. సో టామ్ మూడీ తను ఆ టీమ్ని మేనేజ్ చేసేటప్పుడు తన కోచ్గా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా టీంలో ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండేది, ఇట్లాంటి విషయాలు నాకు మేబీ నీకంటే నాకు ఇంకా తక్కువే ఉంది నాలెడ్జ్ దానిపైన. అండ్ నువ్వు టామ్ మూడీ అంటే చాలా ప్రత్యేకంగా అభిమానిస్తావు కూడా. టామ్ మూడీ యొక్క కోచింగ్ స్టైల్ అది నువ్వు చూసావు అండ్ చాలాసార్లు మన ఎపిసోడ్స్లో కూడా డిస్కస్ చేసావు. సో నాకనే కాదు ఇక్కడ అందరికీ వస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులందరికీ వస్తున్న ఒక కామన్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ట్రెవర్ బెయిలీస్ లాంటి వాడిని తెచ్చారు. లైక్ కామ్గా నీకు ట్రెవర్ బెయిలీస్ ఎట్లా ఉంటుందంటే పోకర్ ఫేస్ ఉంటుంది, అసలు ఏం జరుగుతుందని తెలియదు, నవ్వుతున్నాడా లోపల బాధపడుతున్నాడా ఏంది తెలియదు, అట్లే సైలెంట్గా క్లాసెస్ పెట్టుకుని ఉంటాడు. మొత్తం మీద థింగ్స్ ఎట్లాగట్లా వర్కౌట్ అయినాయి. లాస్ట్ సీజన్ పోయాం ప్లే ఆఫ్స్కి. కానీ ఈ సీజన్ ఇంతమంది అంటే లైక్ ఇప్పుడు ట్రెవర్ బెయిలీస్ అండ్ ఆల్రెడీ టామ్ మూడీని తీసుకొచ్చి తనకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నికల్ వర్డ్స్ అనేవి ఒక పెద్ద తలనొప్పి అయిపోయినాయి. ఒకళ్ళేమో సీఈఓ అంటారు, ఒకళ్ళేమో హెడ్ కోచ్ అంటారు, ఒకళ్ళేమో బ్యాటింగ్ కోచ్ అంటారు. దేనికైనా ఒక ఇన్ని స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. సో ఇన్ని స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాడ్ హార్డిన్ బ్యాటింగ్ కోచ్, మురళీధరన్ బౌలింగ్ కోచ్ అని అనుకుందాం మనం. అంటే ఇప్పుడు మనం చెప్పే ఫ్యాక్ట్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ కోచింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళిద్దరూ ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ హార్డిన్ ఏదో ఆ పిచ్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మేబీ ఇట్లాంటి సర్ఫేస్ పైన పలానా బ్యాట్స్మెన్ సూట్ అవుతాడనే ఫీడ్బ్యాక్ ఒకవేళ మూడీకో బెయిలీస్కో ఇచ్చాడనుకో అండ్ బౌలింగ్ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ వేరేలా వెళ్ళింది అనుకో. సో ఇంతమంది ఉన్నప్పుడు అసలు ఎవరు డిసిషన్ తీసుకుంటారు? అంటే సీఈఓ డిసిషన్ తీసుకోవాలా, లేదు పర్టికులర్గా ఇంతమంది సెలెక్టర్స్ అని ఉన్నారా, లేదు అసలు నన్ను అడిగితే సెలెక్షన్ జాబ్లో క్యాప్టెన్సీ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అది ఒకటి. అండ్ అలాగే టామ్ మూడీ గురించి మాత్రం నువ్వు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిందే. ఖచ్చితంగా చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు టామ్ మూడీ మరలా వచ్చి మన పాత ఎస్ఆర్హెచ్ని అనవసరంగా మరీ ఏంటది టూ మెనీ చెఫ్స్ స్పాయిల్ ద ఫుడ్ అంటారు కదా. సో అట్లా ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ కూడా నువ్వేం సమాధానం చెప్తావు? అంటే టామ్ ఏమో రాజు అంటే ఈ డిసిషన్ నాకెందుకో క్యాప్టెన్సీ విషయం సన్ రైజర్స్లో అది ఓనర్స్ నుంచి వస్తుందని నాకు నా అభిప్రాయం రాజు. ఎందుకంటే నాకు గుర్తు ఎప్పుడైనా నీకు వార్నర్ కప్ ఎత్తినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ I very much thank the chairman, I mean, and his wife who have been, and his daughter who have been with me, who have been supporting me, who have invited me to their house అనే ఒక డైలాగ్ కొట్టాడు. సో అఫ్ కోర్స్ నీకు ఫ్రాంచైజ్కి ఫేస్ ఓవర్ ఉండాలి అనేది ఇట్స్ అ బిజినెస్ డిసిషన్ కాబట్టి మా ఓనర్స్కి ఎక్కువ సేవ్ ఉంటుంది, అది నేను ఒప్పుకుంటా కూడా. సో కానీ దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేద్దాం అనేది నీకు టామ్ మూడీ ఎవరైతే ఉన్నారో సీఈఓలు, నీకు శ్రీనాథ్ భాష్యం అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లు వీళ్ళంతా నీకు ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని వాళ్ళని అడ్వైజ్ చేసి కరెక్ట్గా తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఎవరి మీద బ్లేమ్ అంటే మాత్రం అంటే కోర్స్ నీకు టాప్లో ఉన్నది నీకు సన్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళ నుంచి వచ్చిన డిసిషన్ని వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేశారే కానీ నాకు తెలిసి వీళ్ళు సొంతంగా అయితే టామ్ మూడీ పోయి చలో మనం పీకేద్దాం క్యాప్టెన్సీ చేంజ్ చేద్దాం అని అయితే అనుంటాడు రాజు. అదైతే నేను గట్టిగా నమ్ముతా. టామ్ మూడీ మరీ అంత ర్యాష్ డిసిషన్ తీసుకోవడం అనుకుంటా. బట్ ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లోనే కదా రాహుల్, ఇప్పుడు టామ్ మూడీ ఒక ఫార్మర్ క్రికెటర్ అండ్ అలాగే కామెంటరీ కూడా చేస్తూ ఉంటాడు. మొత్తం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ తిరిగి కామెంటరీ చేశాడు. అన్ని కంట్రీస్లో దాదాపు క్రికెట్ కూడా ఆడాడు. చాలా టీమ్స్కి కోచింగ్ కూడా చేశాడు. అండ్ ఇప్పుడు అలాగే వేరియస్ కీ రోల్స్ కూడా ప్లే చేస్తున్నాడు చాలా T20 టీమ్స్కి. అలాగే అంటే సిపిఎల్లో కూడా ఎప్పుడు తరచూ వినపడే వాయిస్ టామ్ మూడీది. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న టామ్ మూడీ ఒకవేళ కనుక నిజంగానే నువ్వు ఊహించినట్టుగానే పోనీ టీమ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి పోనీ ఏదైనా ప్రెషర్ రావడం, లేదు వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా సజెషన్స్ రావడం ఇలాంటివి జరిగినప్పుడు
డోంట్ యూ థింక్ టామ్ మూడీ షుడ్ హ్యావ్ స్టూడ్ అప్ అండ్ సెడ్, హే ప్లీజ్ దిస్ ఇస్ క్రికెటింగ్ డెసిషన్, ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ వాట్ ఎవర్ వ్యూస్ యూ హ్యావ్ అబౌట్ ద టీమ్ అని వాళ్ళకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ సీజన్లో నమ్మండి, మనం ఒక ప్రాసెస్లో పోదాము. ఎందుకంటే ధోని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు చూసినా సరే ప్రాసెస్ అనే పదం ఒక 10 సార్లన్నా వాడతాడు. అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డౌన్ ప్లే ఎనీథింగ్ అబౌట్ సిఎస్కే ఆర్ ధోని, బట్ ద పాయింట్ ఏంటంటే ప్రాసెస్ని ఎవరైతే బలంగా నమ్ముతారో వాళ్ళకే అంతిమంగా రిజల్ట్స్ కూడా ఫేవర్లో వస్తాయి. సో ప్రాసెస్ని నమ్ముకోకుండా సక్సెస్ఫుల్గా నీకు కన్సిస్టెంట్గా ప్రూవ్ చేసిన ఒక ప్లేయర్ లాంటి పైన స్పాట్లైట్ ఫోకస్ చేసి, అంటే హార్ష్ కాల్ ఫ్రమ్ ద సెలెక్టర్స్ అన్నాడు. సో సెలెక్టర్స్ అంటే మరి అక్కడ ఇండికేషన్ మనం సెలెక్టర్స్లో ఆ ఓనర్ గ్రూప్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని అనుకోవాలా, లేదు సెలెక్టర్స్లో కేవలం ఓన్లీ ఈ కోచింగ్ డిపార్ట్మెంట్లో ఎవరెవరైతే ఉంటారో టామ్ మూడీ, ట్రెవర్ బెయిలీస్, మురళీ అండ్ వివిఎస్ అండ్ బ్రాడ్ హార్డన్ వీళ్ళు మాత్రమే అనుకోవాలా. సో ఇలా చూసుకుంటే చాలా క్వశ్చన్ మార్క్స్ పెరుగుతున్నాయి తప్ప ఏం తగ్గట్లేదు. సో అంతిమంగా నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, టామ్ మూడీ తనకి ఇన్నఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎస్ ఆర్ నో అనేది కరెక్ట్గా కన్వే చేయగలిగేటువంటి మంచి కామ్ అండ్ కూల్ పర్సన్ కూడా టామ్ మూడీ. సో అట్లాంటి పర్సన్ మరి ఒకవేళ నిజంగా నువ్వు అనుకున్నట్టుగానే వాళ్ళ సైడ్ నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ వచ్చినా సరే హీ నోస్ డేవిడ్ వార్నర్ వెరీ వెల్. డేవిడ్ వార్నర్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసి టామ్ మూడీ చూసుంటాడు తన డెవలప్మెంట్ని. సో మరి అట్లాంటిది ఎట్లా ఒప్పుకున్నాడు ఏంటనేది ఇంకా నాకు అది చాలా కష్టంగా దాన్ని జీర్ణించుకోవాల్సి వస్తుంది ఆ వార్త అయితే మాత్రం. సో ఎనీవేస్ మూవింగ్ ఆన్, ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మనకి బాధని మల్టిప్లై చేసే మ్యాటర్లు ఎక్కువ మనం డెలిబరేట్ చేసుకోవాలి. కానీ బట్ ఆన్ ఏ డీసెంట్ నోట్ చెప్పుకోవాలంటే అట్లీస్ట్ పోనీ మన వాళ్ళు లాస్ట్ గేమ్స్ వరకు మనకి కొంచెం ఏంటంటే టెన్షన్ పెట్టించి ప్లే ఆఫ్స్కి వెళ్తామా లేదా అనేటువంటి సిచ్యువేషన్లో పెట్టేవారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. కానీ పోన్లే ఈ ఇయర్ కొంచెం ఫ్యాన్స్కి కూడా టెన్షన్ తగ్గించారు. సో ముందుగానే ఎలిమినేట్ అయిపోయేటట్టు కనపడుతున్నారు. పర్హాప్స్ మేబీ వీ కుడ్ బికమ్ ది ఫస్ట్ టీమ్ టు గెట్ అఫీషియల్లీ నాక్డ్ అవుట్ ఆఫ్ ది ఐపీఎల్ దిస్ సీజన్. సో ఏంటి రాహుల్, సో ఇంకా ఇవన్నీ పక్కన పెట్టే, ఇంకా బాధ ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఏంటి వాట్ లైస్ హెడ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అని ఒక క్వశ్చన్ నిన్ను ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఏమో రాదు, నెక్స్ట్ 7 మ్యాచెస్ ఏమవుతాయో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిన తర్వాతే నేను చెప్పగలను. చూస్తే వాళ్ళు చేస్తున్న చేంజెస్, వాళ్ళ విధానాలు, పద్ధతులు అవి అంతా ఊహకు అందేటట్టు లేవు. సైకిల్ ఎక్కి ఏం చేస్తారో తెలియదు వాళ్ళు. సో మనం గమ్మున కూర్చొని చూసి ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏమన్నా చెప్తే బెటర్ నాకు తెలిసి, అందుకని నేను మూసుకుంటాను స్వామి. అవును రాహుల్, సో బేసిక్గా నేను ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్లో మెన్షన్ చేశాను కూడా, ఎప్పుడు కూడా T20 క్రికెట్లో రియాక్టివ్ చేంజెస్ మంచిది కాదండి. అలాగే మనీష్ పాండే ని పక్కన పెట్టడం ఇది ఎంతవరకు కరెక్టు, విరాట్ సింగ్కి అట్లాంటి చెన్నై లాంటి ట్రిక్కీ సర్ఫేసెస్ పైన తన పర్ఫార్మెన్స్ని అసెస్ చేయడం ఎంతవరకు ఫెయిర్, ఇలా మనకి ఈ సీజన్లో బేసిక్గా ఎస్ఆర్హెచ్కి క్వశ్చన్ మార్కులు ఎక్కువ ఉన్నాయి, ఆన్సర్లు మాత్రం దొరకట్లేదు. సో అవి ఎవరికైనా దొరికితే కనుక దయచేసి నాకు, రాహుల్కి, మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి పంపించండి. సో మేము కూడా తెలుసుకొని మా నాలెడ్జ్ని ఇంకా డెవలప్ చేసుకుని ఇంకా మీకు వీలైనంత వరకు వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అనాలిసిస్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మేము చేసిన ఎపిసోడ్లో కొన్ని షూటింగ్ ఇన్ ద డార్క్ అనుకోవచ్చు. అంటే మేబీ మేము చేసినవి గెస్ వర్క్లే, కాకపోతే ఫ్యాన్స్ అందరికీ కామన్గా ఎట్లాంటి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయో దానిపైన బేస్ చేసి పెట్టిన గెస్ వర్కే, కానీ ఇందులో మా పర్సనల్ బయాస్ అయితే ఏం లేదు. సో ఒకవేళ మేము ఇంకా ఎస్ఆర్హెచ్ సంబంధించి ఏదైనా డిస్కస్ చేయలేకపోయాము, లేదు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మేము మర్చిపోయాము అనేటువంటి ఫీలింగ్ మీకు ఉంటే దయచేసి ప్లీజ్ ట్రై టు ఇంటరాక్ట్ అస్. అండ్ అలాగే ట్విట్టర్ స్పేసెస్ కూడా స్టార్ట్ అయింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. మా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా పాడ్కాస్ట్కే ఉంటుంది. కానీ మీకు ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్టింగ్ క్రికెట్ టాపిక్ డిస్కస్ చేయాలని ఉంటే మాకు రిక్వెస్ట్ చేస్తే నేను, రాహుల్ కన్వీనియంట్ టైం స్లాట్ పెట్టుకుని మీకు ఎప్పుడు స్పేసెస్ అనేది కండక్ట్ చేయడానికి మాకు వీలు ఉంటుంది అనేది మేము చెప్పగలం. అండ్ అదే కాకుండా ఇంకా వేరే టీమ్స్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా అనాలిసిస్ కావాలైనా, దేని గురించి అయినా పర్టికులర్ పాయింట్ మీద డిస్కస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు పింగర్స్ ఆన్ అవర్ సోషల్ మీడియా ఛానల్స్. సో అదేండి ఎపిసోడ్. యాక్చువల్గా ఇంకా చాలా, అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే తరిగిపోదేమో, ఈ టాపిక్ వెళ్ళిపోతూనే ఉంటుందేమో, 1 గంట 2 గంటలని భయం వేసింది నాకు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు. కానీ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు, రాహుల్కి నాకు ఎనర్జీ లెవెల్స్ కంప్లీట్ లో ఉన్నాయి. సో సో కొంచెం సహృదయంతో అర్థం చేసుకుని ఈ ఎపిసోడ్ని కొంచెం ఒక చిన్న చిరునవ్వుతో వింటున్నారని నేను, రాహుల్ అయితే బలంగా నమ్ముతున్నాం.
సో ఎనీవేస్ నేను ఇందాక చెప్పినట్టు హిట్టింగ్ రాక్ బాటమ్ డస్ నాట్ మీన్ వీ స్టే దేర్, విల్ కమ్ బ్యాక్ అండ్ retain our position which has been ours for like the last few years, our top 4లో స్థానం సంపాదించడం అనేది. సో ఎనీవేస్ హోప్ఫుల్లీ చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సీజన్ అండ్ నెక్స్ట్ సీజన్ ఆల్సో. కానీ చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఇంకొక టీం గురించి కూడా మాట్లాడుకోవాలి. మనలాగే కొంచెం ఇబ్బంది పడుతున్న టీం కేకేఆర్ ఈ సీజన్. సో కేకేఆర్ గురించి నేను పర్సనల్గా అయితే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అట్లా జరగట్లేదు ఈ సీజన్. సో అసలు ఏం జరుగుతుంది కేకేఆర్ టీంలో, అసలు వాళ్ళు ఎందుకు ఎక్స్పెక్టేషన్ రేంజ్లో డెలివర్ చేయలేకపోతున్నారు, అసలు ఏమేం జరుగుతుంది, వాళ్ళ టీంలో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు, వీటన్నిటికీ కనుక మీకు క్వశ్చన్ మార్క్స్ ఉండి అసలు కేకేఆర్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మేము ఈ ఎపిసోడ్ పాడ్కాస్ట్ లింక్లో మీకు న్యూస్ లెటర్ లింక్ ప్రొవైడ్ చేస్తాము. ప్రతుల్ శ్రీనివాసన్ రాశాడు అది అనాలిసిస్. సో దయచేసి ఆ న్యూస్ లెటర్ చదవండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మెయిల్ ఐడీస్ డ్రాప్ చేస్తే మేమైనా సబ్స్క్రైబ్ చేస్తాం, ఇట్స్ ఎ ఫ్రీ థింగ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ముందు ఇంకా ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ చేస్తామా లేదనే దానికి మేము లైక్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ డిసిజన్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో ప్రాబబ్లీ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ చేయకపోతే ఇంకా ఏ ఎపిసోడ్స్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మాకు రిక్వెస్ట్ కనుక పంపిస్తే మేము కన్సిడర్ చేసుకుని దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందో దాని ప్రకారమే మేము ఎపిసోడ్స్ చేయడానికి ట్రై చేస్తాము. సో హోప్ మీరందరూ కూడా ఎక్కడున్నా సరే క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను నేను, రాహుల్. ప్లీజ్ స్టే హోమ్ అండ్ ప్లీజ్ స్టే సేఫ్. మన చుట్టూ చాలామంది చాలాసార్లు అరే నీకేమైనా సాయం కావాలంటే చెప్పు చేస్తాను, అది కావాలంటే చెప్పు చేస్తాను, నేనున్నా అది ఇదని ఫోన్ చేసి చాలా మాట్లాడతారు. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ప్రపంచంలో మీరు ఎవరికైనా ఏదైనా సాయం చేయాలనుకుంటే మీరు వాళ్ళకి చేసే బిగ్గెస్ట్ ఫేవర్ ఏంటంటే బై స్టేయింగ్ హోమ్. సో ప్లీజ్ ఇంట్లోనే ఉండండి, వీలైనంత వరకు బయటకు వెళ్ళకండి, సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉంది. సో స్టే హోమ్, స్టే సేఫ్, శానిటైజ్ యూర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ హ్యావ్ ఎ గ్రేట్ రెస్ట్ ఆఫ్ యూ డే. అండ్ ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ అంతా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. సో హ్యాపీగా మరలా మనకి క్రికెట్ ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి మనకి ఎంటర్టైన్ చేసుకోవడానికి. సో ప్లీజ్ గెట్ బ్యాక్ టు వాట్ ఎవర్ యూ బీన్ ఎంజాయింగ్ బిఫోర్ IPL and let's hope that things get better for this team. Until next time, this is